నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ప్రజెంట్ టోల్ గేట్స్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ వచ్చింది అనేసి చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం టోల్ గేట్స్ కాడ వెయిట్ చేసి తర్వాత మన దాంట్లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని కట్టడం, దీనివల్ల టైం వేస్ట్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. బట్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే కొత్త చర్య ఉందో దీన్ని ఎలా చూడాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో ఈ టోల్ గేట్ ఫీజుకి సంబంధించి దీన్ని ఎలా చూడాలి అంటారు, అండ్ అసలు ఏంటంటారు ఇది? ఇప్పుడు గడ్కరీ గారు రోడ్స్ దీనికి వచ్చిన తర్వాత నిజంగా రహదారులు ఎన్హెచ్లన్నీ చాలా బాగుపడి చాలా విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. టోల్ గేట్స్ విషయం వచ్చేటప్పటికి ఈయన 1 సంవత్సరం క్రితమే చెప్పారు, రాబోయే రోజుల్లో టోల్ గేట్ తీసేస్తాం, అసలు మీకు ఏదంటే జియో ఇది చేస్తాం, కారుకి కూడా ఏ కార్ అయినా సరే ఆటోమేటిక్గా ఆ ఎన్హెచ్ మీద రాగానే అది నోట్ చేసుకుంటుంది, మళ్ళీ దిగినప్పుడు దానికి ఎంత టోల్ అయితే అంత కట్ అయిపోతుంది అని ఒక ఇది చెప్పారు. సరే, దానికి ఇప్పుడు మోడీ గారు క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే ఇక ముందు టోల్ గేట్స్ తీసేసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఆటోమేటిక్గా కెమెరాస్ పెట్టి రికగ్నైజ్ చేసి వెళ్ళిపోతాయి అని. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏఐ కూడా ఉపయోగించవచ్చు. ఏఐతో మీకు నెంబర్ ప్లేట్స్ని ఎప్పుడైతే స్కాన్ చేసామో దాని మీద ఇది అవుతాయి. అయితే ఏంటంటే ఇప్పుడు టోల్ గేట్స్ చూస్తున్నామా, ఏ టోల్ గేట్ చూసినా ఒక్కొక్కసారి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లైన్స్ ఈ ప్రైవేట్ మెయింటెనెన్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 7-8 గేట్స్ ఉంటే సగం ఆపేస్తారు, సగం రన్ చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళ స్టాఫ్ని తగ్గించుకోవడం కోసం. ఓకే, దీని మూలన ఏమవుతుందంటే ఈ మొత్తం వీటి మీద ప్రెజర్ పడిపోతుంది. ఓకే, మీకు న్యాయంగా అయితే ఏంటంటే ఏ టోల్ గేట్ దగ్గర కూడా 3 నిమిషాలు మించి ఆగటానికి వీల్లేదు. 5 నిమిషాలు దాటితే మీరు అసలు టోల్ కట్టక్కలేదని పార్లమెంట్లో ప్రకటించారు గడ్కరీ గారు. కానీ ఎక్కడైనా జరుగుతుందా? ఆ టోల్ గేట్ ఓపెన్ అవ్వదు కదా, అది పైకి లెగిస్తే కదా, ఆ గేట్ లెగిస్తే కదా వెళ్ళటమా ఉండటమా అనేది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనం ఈ విజయవాడ హైదరాబాద్ రహదారి ఇటువంటి అయితే ఒక్కొక్క చోట టోల్ గేట్ దగ్గర అరగంట అట్లా ఆగిపోతున్నాయి. ఇది ఏమవుతుందంటే మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఒక రహదారిని 1,00,000 కోట్లు పెట్టి ఈ ఎన్హెచ్లన్నీ వేసి 6 లైన్ వేసి అంతంత రోడ్లు క్రియేట్ చేసి దాని మీద మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఒక టోల్ గేట్ దగ్గర పావు గంటలో అరగంటలో ఆగిపోతే ఇంకా అభివృద్ధికి అర్థం ఏంటి? మీరు త్వరగా వెళ్ళటం కోసం, అలాగే ఫ్యూయల్ కన్జంప్షను తగ్గడం కోసం. ఫ్యూయల్ కన్జంప్షన్ ఏంటంటే మీకు ఈ దీని మీద మనకి ఇవన్నీ తగ్గటానికి తక్కువ పెట్రోలు తక్కువ డీజిలు వినియోగం జరుగుతుంది, రోడ్లు బాగుంటాయి అనే ఉద్దేశంతో చేశారు. దానికోసం మీరు టోల్ వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి టైం తొందరగా వెళ్తారు అనుకున్నప్పుడు ఈ టోల్ గేట్ల దగ్గర ఒక్కొక్కప్పుడు సపోజ్ విజయవాడ హైదరాబాద్ చూసుకుంటే దాదాపు 5 టోల్ గేట్లు ఎన్నో ఉన్నాయి. ఈ 5 టోల్ గేట్ల దగ్గర మీరు 5 నిమిషాలు వేసుకున్నా సరే దాదాపు అరగంట పోతుంది. అవును సార్. లేదు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే గంట పోతుంది. అంటే ఈ గంట టైము ఓన్లీ టోల్ గేట్స్ దగ్గర వేస్ట్ అయితే ఇంకా రోడ్లు దీనికి అర్థమే ఉంది. ఇంత మీరు రోడ్డు డెవలప్ చేసినా అర్థమే ఉంటుంది. దాని వలన టైము తగ్గుతుంది, ఇది అవుతుంది. మీరు ఏదైతే ఫ్యూయల్ ఎకానమీ అవుతుంది అంటున్నారో ఆ ఫ్యూయల్ ఆ విధంగా జరగట్లా, గంట ఎక్కువ రన్ అవుతుంది కదా ఇంజిన్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. ఇది మంచి పద్ధతి. గతం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఇట్లా చాలా చోట్ల ఇదే ఉంది ఇప్పటికే. ఏంటంటే మీరు ఎక్కడ టోల్ గేట్ దగ్గర ఆగక్కర్లా, ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఈ ప్రైవేట్ వాళ్ళకి అవి చెప్పారు. ఈ ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది ఏంటో చూసి దాన్ని టెండర్ వేసి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటి, వీళ్ళకి కావాల్సిన లాభం. ఎక్కడ ఇప్పుడు ఆ కెమెరాస్ అన్ని పాత అయిపోతాయి, దాన్ని రిప్లేస్ చేయరు, అది స్కాన్ అవ్వదు,
మీరు కారు ముందు కూర్చుంటే స్కాన్ అవ్వకపోతే కెమెరా తీసుకొచ్చి దాన్ని స్కాన్ చేస్తాడు. అవును. అప్పుడు వరకు ఈ కారు ఆగి ఉంటుంది. ఈ కారు అయిన వాళ్ళు మిగిలిన కార్లు ఆగిపోతాయి. అవును. సరే ఇది కాకుండా ముందు పక్కన ముందు ఏదన్నా ఒక కారుకి టోల్ లేకపోతే అది ఆ గేట్ తీసే వరకు అంటే దాదాపు 10 నిమిషాలు ఆగిపోతాయి. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అక్కడ. అవును సార్. ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఆగాల్సిన పని లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ స్కాన్ అవుతాయి. ఏదైతే మీకు టోల్ ఇది మన ఇది లేదో దానికి పెనాల్టీ వేస్తారో ఏం చేస్తారో అది వేరే సంగతి. కాకపోతే ఏదైతే సవ్యంగా ఉన్నాయో వాటికి అబ్జెక్షన్ లేకుండా వాడికి అడ్డు లేకుండా లేట్ అవ్వకుండా తొందరగా వెళ్ళటం అనేది మంచి పత్తే. అవును సార్. అంటే ఇది ఎప్పటిలోగా అందుబాటులోకి రావచ్చు అంటారు? ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ అప్ చెప్పారు కాబట్టి ఎంతసేపట్లో అవ్వచ్చు అంటే? వీళ్ళు ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టోల్ గేట్స్ ఉన్నాయి కదా. అవును సార్. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ అంటే ఈ రోడ్స్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకే ఇచ్చారు టోల్ గేట్స్ మెయింటెనెన్స్ అయ్యాయి. అవును సార్. అవన్నీ మరి ఆ టర్మ్ పూర్తయ్యే వరకు ఆగాల్సి ఉంటుంది. అవును. లేదంటే వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించాలి. లేదు ఈ రిప్లేస్ చేసి మళ్ళీ వాళ్ళనే దానికి ఆ అమౌంట్ వాళ్ళని తీసుకోమనేటట్టుగా చేయాలి గవర్నమెంట్ నుంచి. కాకపోతే ఇప్పుడు ఒకటేంటంటే మధ్యలో ఈ మీడియేషన్ అంటే ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళు లేకుండా ఉంటారు. డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అమౌంట్. తర్వాత ఏంటంటే ఈ ఈ దాంట్లో మనం ఏమంటాం రోడ్డు పాడైనప్పుడు మెయింటైన్ చేయటం కూడా వీళ్ళ బాధ్యత. ఓకే. ఎన్హెచ్లు. కానీ ఆ పని మరి ఎవరు చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ చేయాలి. ఒకవేళ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి తీసేసి గవర్నమెంటే చేస్తుందా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఈ విధంగా ఇది ఈ మన కెమెరాస్ ఒకటే పెట్టి టోల్ తీసేసి అదే ఈ మన గేట్స్ అవి తీసేసి డైరెక్ట్గా వెళ్ళేటట్టు చేయటం చేస్తుందా? ఇవి చూడాలి, క్లారిటీ రావాలి. ప్రైవేట్ వాళ్ళు తీసేసి ఓన్లీ గవర్నమెంట్ అంటే మళ్ళీ అక్కడ ఉన్న ఏదైనా రిపేర్స్ అవి వస్తే మళ్ళీ గవర్నమెంట్ టెండర్స్ ఇవన్నీ పెట్టేందంటే లేట్ అవుతుంది. మరి అది ఇదేంటి అనేది ఇంకా మనం చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఈయన ఏంటంటే రాబోయే 5 సంవత్సరాలు అన్నాడు, వెంటనే అలా 5 years టైం పెట్టాడు. యాక్చువల్గా 5 years టైం అక్కర్లేదు, తీదలుచుకుంటే వెంటనే తీసేసి ఆ ఉన్న కాంట్రాక్టర్స్ని మీరే మేనేజ్ చేసుకోండి, ఈ 5 సంవత్సరాలు మీరు తీసుకోండి, మేము ఈ రిప్లేస్మెంట్ చేస్తున్నాం అని చెప్పి రిప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. అవును. కానీ అంటే సార్ సెంట్రల్కి విషయానికి వచ్చేసేపటికి ఇప్పటికీ మనం ఈ రోడ్ ట్యాక్స్లకు సంబంధించి వీటి విషయంలో చాలా మార్పులు చెరుపులు చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఫాస్ట్ ట్యాగ్ అని ఇప్పుడు అలవాటు పడుతున్నారు, మళ్ళీ వెంటనే మార్పు. ఇప్పుడు జనాలు స్వాగతించడానికి రెడీగా ఉన్నారంటారా? అంటే ఫాస్ట్ ట్యాగ్ అప్పుడు ఉంటుందిగా, అప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఎప్పుడైనా ఉంటుంది. అవును. ఈ కాకపోతే ఏంటంటే కెమెరా ఆటోమేటిక్గా ఈ ఆ కార్ నెంబర్ని స్కాన్ చేసి నెంబర్ని బట్టి ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది, అమౌంట్ కట్ అవుతుంది. మొన్న ఏదో 3000కి ఇన్ని ట్రిప్లో 200 ట్రిప్స్ అనేదో పెట్టారు. అట్లా ఏదన్నా ఇప్పుడు ఎప్పుడైనా డెవలప్మెంట్ మంచిదే. ఇవాళ రోడ్స్ వాటికి డెవలప్మెంట్ కోసం కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి అసలు ఫండ్కి ఇబ్బంది లేదు. ఇవాళ ఎన్హెచ్లో ఎంత కావాలన్నా చేస్తారు, అందుకనే ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వచ్చేస్తున్నాయి. మీరు ఒక పక్కన గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్ చేస్తున్నారు, ఇది నాగపూర్ నుంచి విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే దాదాపు 8 గంటల్లోనూ ఎంతో విజయవాడ వచ్చేస్తారంటున్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే డెవలప్ చేసి 2.5 hours వచ్చేస్తుంది అంటున్నారు. ఇక్కడేమో రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టి ఒక్కొక్క గేట్ దగ్గర 15 గంటలు 10 నిమిషాలు లేటు. సో ఈ కంట్రోల్ చేసి ఈ టోల్ గేట్స్ తీసేసి మీరు అసలు ఏది దానికి ఇప్పుడు కారు కూడా మీరు జియో ట్యాగింగ్ లాగా చేసేస్తే ఆటోమేటిక్గా కారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో దానికి ఆ మీటర్ రీడ్ అయిపోయి అయ్యేదట్టు చేస్తే అది బాగానే ఉంటుంది. లేదు మీరు ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు అక్కడ కెమెరాస్ చేసి ఆ కార్ స్కాన్ చేసుకుంటే ఓకే, అదైనా బాగానే ఉంటుంది. కానీ ముందు ఈ టోల్ గేట్స్ అనే దాన్ని ప్రజల నెత్తి మీద నుంచి తీసేస్తే ఆ భారం తగ్గితే ఈ వాహనాలకి ఇబ్బంది తప్పుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.